హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నిరుద్యోగులకు శుభవార్త. డిగ్రీ అర్హతతో హెడ్ కానిస్టేబుల్ ఉద్యోగాలు అయితే ఉన్నాయి. నెలకు 81,000 అయితే జీతం. పూర్తి వివరాలు తెలుసుకునే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటీవల కేంద్ర ప్రభుత్వ సంస్థల నుంచి భారీ స్థాయిలో ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవుతున్నాయి. నిరుద్యోగులకు ఇదే మంచి ఛాన్స్. మంచి వేతనాలతో కూడిన జాబ్స్ను పొంది లైఫ్లో సెటిల్ అయిపోవచ్చు. మీరు ప్రభుత్వ ఉద్యోగాల కోసం అయితే ఎదురు చూస్తున్నారా? అయితే గవర్నమెంట్ జాబ్ సాధించడమే లక్ష్యమైతే శుభవార్త అయితే చెప్పింది కేంద్ర ప్రభుత్వం. ఇటీవల కేంద్ర ప్రభుత్వం సంస్థ ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ హెడ్ కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసింది. ఈ ఉద్యోగాలకు ఎంపిక అయితే నెలకు 81,000 జీతం అయితే పొందొచ్చు. మరో 5 రోజుల్లో దరఖాస్తు గడువు అయితే ముగియనున్నది. వెంటనే అప్లై చేసుకోండి. ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ ఐటీబీటీ గ్రూప్ సి నాన్ గెజిటెడ్ నాన్ మినిస్టీరియల్ విభాగంలో హెడ్ కానిస్టేబుల్ ఎడ్యుకేషన్ అండ్ స్ట్రెస్ కౌన్సిలర్ పోస్టుల భర్తీకి అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా 112 పోస్టులు అయితే భర్తీ చేయనున్నారు. డిగ్రీ సైకాలజీ లేదా డిగ్రీ బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉత్తీర్ణత ఉన్నవారు ఈ పోస్టులకు అర్హులు. అర్హత ఆసక్తి ఉన్నవారు ఆన్లైన్ విధానంలో ఆగస్టు 5 వరకు అప్లై చేసుకోవచ్చు. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, రాత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్, రివ్యూ మెడికల్ ఎగ్జామ్ ఆధారంగా అభ్యర్థులు అయితే ఎంపిక చేస్తారు. అలాగే ఈ హెడ్ కానిస్టేబుల్ అండ్ స్ట్రెస్ కౌన్సిలర్ దానికి అర్హత ఎలా ఉన్నది? గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ లేదా తత్సమాన లేదా డిగ్రీ బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ లేదా బ్యాచిలర్ ఆఫ్ టీచింగ్ లేదా తత్సమానం కలిగి ఉండాలి. 5/8/2024 నుంచి 20 నుంచి 25 సంవత్సరాల మధ్య అయితే ఉండాలి. ఆయా కేటగిరీలు వర్గాల వారికి వయో సడలింపు అయితే నిబంధనలు అయితే వర్తిస్తాయి. వీటి కోసం ఫీజుని ₹100 అయితే చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్ మహిళలకైతే ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు అయితే ఉంది. ఈ దరఖాస్తు విధానం ఆన్లైన్లో అయితే చూడండి. ఆన్లైన్లోనే అప్లై చేయాల్సి ఉంటుంది. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, రాత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్, రివ్యూ మెడికల్ టెస్ట్ ఆధారంగా అయితే ఎంపిక చేస్తారు. ఈ ఉద్యోగాలకు ఎంపిక అయితే నెలకు 25,500 నుంచి 81,100 వరకు జీతం అయితే నిర్ణయించారు. దరఖాస్తులు అయితే ప్రారంభం తేదీ 7వ తారీఖు నుంచే ప్రారంభమయ్యాయి. చివరి తేదీ ఆగస్టు 5వ తారీఖు దాకా చివరి తేదీ అయితే నిర్ణయించారు. సో చూసారు కదండి, ఇదండి అప్డేట్. మరిన్ని ప్రభుత్వ ఉద్యోగాల సమాచారం కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.